हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल నేను మీ నవీన్ కుమార్। ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోపల ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది। రెగ్యులర్ వాళ్ళు కానీ బ్యాక్లాగ్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ సెమిస్టర్ యొక్క హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది। అది వెబ్సైట్లో అప్డేట్ చేశారు। ఈ రోజు వీడియోలో మనం ఆ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సింపుల్గా మీ మొబైల్లోనే ఈ వీడియో అనమాట। అది మీరు వీడియోని అందరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎందుకంటే వీడియో అందరికీ మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళందరికీ వీడియో రీచ్ అవుతుంది। అందరూ ఖచ్చితంగా లైక్ చేసేయండి। ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి। ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం। ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ సెర్చ్ చేయండి। BRAOU ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది చూడండి। ఇక్కడ మనకు ఇది ఫస్ట్ లింక్ అనమాట, BRAOU ఆన్లైన్ వెబ్సైట్ సంబంధించి ఫస్ట్ లింక్। ఈ లింక్ పైన క్లిక్ చేయండి। ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి। ఇక్కడ మనకు విజిట్ మెయిన్ అవర్ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ పైన క్లిక్ చేసేయండి। క్లిక్ చేస్తే మనకు మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట। అక్కడ మనము హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చూపిస్తాను, కొంచెం లేట్ అవుతుంది వెబ్సైట్ చూడండి। ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి। ఇక్కడ స్టూడెంట్ క్విక్ లింక్స్లో ఉంటుందన్నమాట। ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో ఉంది చూడండి। ఇక్కడ ఎగ్జామ్ నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది। ఇక్కడ నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను, డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ యూజీ CBCSE ఫస్ట్ సెమిస్టర్ మార్చ్ 2025 అని ఇవ్వడం జరిగింది చూడండి। ఇక్కడ మనం ఈ హాల్ టికెట్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే పేజ్కి అయితే తీసుకెళ్తాం। ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రావడం జరుగుతుంది చూడండి। ఈ విధంగా వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి క్లిక్ హియర్ చేయండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి। చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటుంది। తర్వాత మనకు ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి। నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయితే ఒకటి చూపిస్తాను చూడండి। ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను। తర్వాత ఫస్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి। సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది। నేను చూపిస్తాను ఇక్కడ చూడండి। ఈ విధంగా యూజీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట। యూజీ CBCSE సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధం హాల్ టికెట్ అనమాట। ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో రావడం జరుగుతుంది। అదేవిధంగా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే వస్తుంది। తర్వాత మన నేమ్ వస్తుంది అనమాట, స్టూడెంట్ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మీరు చేస్తున్నటువంటి మీడియం ఇక్కడ రావడం జరుగుతుంది। ఇక్కడ కిందికి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట। ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ థియరీ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట। థియరీ పేపర్స్ చూడండి, ఇక్కడ థియరీ పేపర్ చూసుకున్నట్లయితే మీరు సబ్జెక్టు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉంటాయి చూడండి। ఎగ్జామ్ డేట్ ఉంటుంది ఇక్కడ, తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామ్ డేటు టైమింగ్ రెండు ఉంటాయన్నమాట, మీరు జాగ్రత్తగా చూసుకోండి। ఇంకా ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎందుకు స్క్రోల్ చేస్తే ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది। ఇక్కడ మన కాలేజ్ సెంటర్ ఏదో కూడా ఇక్కడ రావడం జరుగుతుంది। తర్వాత మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే హాల్ టికెట్ తీసుకొని పోతుంటారు, అక్కడ మీ ఎగ్జామినేషన్ సెంటర్ పైన వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ పైన ఫోటో లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడే మీరు ఒక ఫోటో ఉంటే మీ వచ్చినటువంటి హాల్ టికెట్ పైన మీకు ఫోటో రాకపోతేనేమో ఫోటో పేస్ట్ చేసుకొని తీసుకెళ్ళండి, ఫోటో ఉంటే ఏం ప్రాబ్లం అయితే లేదు। ఇంకా ఐడి కార్డ్ అయితే తీసుకోండి, ఒరిజినల్ ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో మనకు ఆధార్ కార్డ్ కానీ, తర్వాత పాస్పోర్ట్ కానీ, ఏదైనా ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి ఐడి కార్డ్ అయితే తీసుకెళ్ళండి। నార్మల్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ బ్లాక్ పెన్తో రాయాలి, బ్లూ పెన్ ఎంత ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసి పైన క్లిక్ చేస్తే మనకు ఈ PDF అయితే డౌన్లోడ్ అవుతుంది, హాల్ టికెట్ సంబంధించిన PDF డౌన్లోడ్ అవుతుంది। ఆ PDFని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు జిరాక్స్ సెంటర్లో ఎక్కడైనా సరే మీరు నెట్ ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళండి। ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి, ఎవరికైనా యూజ్ ఉంటే వాళ్ళకు వీడియోని షేర్ చేసేయండి। నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్, జై హింద్।